వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారికి మరియు రాపూర్ మండల ప్రజలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి, రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. తిరుపతిలో భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సందడి చేశారు. శ్రీవారిని దర్శించుకున్న నితీష్ రెడ్డి ఆ తర్వాత తిరుపతి చేరుకొని క్రికెట్ క్రీడాకారులతో ముచ్చటించారు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించడం ఆనందంగా ఉందని నితీష్ కుమార్ రెడ్డి తెలిపారు. రానున్న ఇంగ్లాండ్ T20 సిరీస్ కి అదే ఉత్సాహంతో సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఏపీ నుంచి మరింత మంది క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నట్లు నితీష్ వెల్లడించారు. ప్రత్యేక ప్రణాళిక ఆస్ట్రేలియా ప్రత్యేక ప్రణాళిక అంటే అర్థం కాదు. ప్లానింగ్ ఏం లేదండి. అంటే నాకు ఫస్ట్ ఇండియా ఏకి వెళ్ళాను. అక్కడి నుంచి నాకు అక్కడ ఇండియా కాలప్ వచ్చింది. ఎలా తప్పకుండా మన ఆంధ్ర నుంచి ఒక ప్లేయర్ ఆడుతున్నాడంటే తప్పకుండా మంచిగా ఆడాలి, ఇంకా చాలామంది ప్లేయర్స్ రావాలని కోరుకుండేది నాకు. అండ్ నేను బాగా ఆడితేనే అది అవుతుందని భావించాను. అండ్ బాగా ఆడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా బాగా ఆడితే మన ఆంధ్ర నుంచి ఇంకా మంచి ప్లేయర్స్ వస్తారని భావిస్తాను. చాలా బాగుందండి. అంటే చిన్నప్పటి నుంచి ఇండియన్ టీమ్ ఆడుతుంటే మ్యాచెస్ చూసినప్పటి నుంచి నేను వెళ్ళి ఆడడం అండ్ అక్కడ సెంచరీ కొట్టడం అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ హోల్ ఆంధ్ర అండ్ ఇండియన్ ప్రౌడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. T20 అవునండి, తప్పకుండా. లైక్ చాలా షార్ట్ టైం ఉంది. బట్ నా ఫుల్ ప్రిపరేషన్స్ ఇస్తున్నా. అండ్ లాస్ట్ సిరీస్లోనే ఎలా అయితే బాగా ఆడానో నా 110% ఈ సిరీస్లో కూడా ఇస్తాను. అండ్ మన ఆంధ్రాకి మంచి పేరు తెప్పిస్తాను. ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకా లిస్ట్ రాలేదు, బట్ వస్తే మాత్రం నా 110% ఇండియన్ టీంకి ఇస్తానండి. ఏం లేదండి, నేను ఆడుతున్నా అంటే మీరు కూడా ఆడగలరు. ఒకటే నేను అంటే ఇంతకు ముందు వరకు ఆడలేదు, కొంతమంది ఆడారు. బట్ ఇంకా మనం ఎప్పుడైతే 100s ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేస్తామో అప్పుడు యువ క్రికెటర్స్కి ఇంకా మనం కూడా ఆడొచ్చు అని ఒక బిలీవ్ వస్తుంది. అది ప్రూవ్ చేద్దామని అనుకున్నా వాళ్ళకి అదే బిలీవ్ వస్తుంది, వాళ్ళు ఆడతారండి. అవును, ప్రిపరేషన్ అయితే చేంజ్ ఉంటుంది, ప్రాక్టీస్ వేలో చేంజ్ ఉంటుంది. అది ఇప్పుడు వైజాగ్ వెళ్ళిన తర్వాత చేంజెస్ అన్ని చేసుకుంటా. అండ్ వీలైనంత తొందరగా ఆ T20 ఫామ్ని మళ్ళీ తెచ్చుకుంటాం. ఇంతకుముందు KS భరత్, నేను ఆడుతున్నప్పుడు KS భరత్ గారు, హనుమ విహారీ వీళ్ళందరూ ఆడారు. వాళ్ళని చూసి నేను స్ఫూర్తి తెచ్చుకున్నా. వాళ్ళతో ఆడాను. MSK ప్రసాద్ అయినా అవ్వచ్చు, వేణుగోపాలరావు అయినా అవ్వచ్చు. వాళ్ళని చూసి నేను ఒకరోజు ఆడాలని అనుకున్నాను. అండ్ ఆడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ అండి. చిన్నప్పటి నుంచి అతను ఐడలైజ్ చేసుకొని వచ్చాను. ఏమో అండి, నాకైతే ఐడియా లేదు. బట్ ఇంకా నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను కాబట్టి నేను నా టీంలో నా ప్లేస్ని తీర్చుకోవాలనుకుంటున్నాను. అవునండి. హ్యాపీగా, దాంట్లో హ్యాపీగా కదండి పేరు వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.